ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ దందా పీక్ స్టేజ్లోకి వెళ్లిపోయిందని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయా? ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అదే భూమిపై ప్రభుత్వ నిధులతో రోడ్లు వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో రియల్ దందా జోరుగా సాగుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. కబ్జా చేసిన సైట్స్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వాటికి ఇంటి నెంబర్లు ఇవ్వడానికి తెర వెనుక భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసైన్డ్ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రాజ్యమెలుతున్నాయా అనే ప్రశ్నలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ అక్రమాల వెనుక ఉన్నది ఎవరు? ప్రభుత్వ ఆస్తులపై ప్రణాళికబద్ధమైన దోపిడీ. కరీంనగర్ జిల్లా వెలిచెల గ్రామంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురవుతున్న ఘటనపై స్వతంత్ర టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. మనం ఇప్పుడు చూస్తుంది కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో సర్వే నెంబర్ 682, 683లో భూములు. అక్రమంగా దోపిడీకి గురైన భూములు ప్రత్యక్ష నిదర్శనాలు ఈ సర్వే నెంబర్లు. రెవెన్యూ పంచాయతీ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందా కొనసాగుతుందని వెల్లువెత్తుతున్న ఆరోపణలకు ప్రత్యక్ష నిదర్శనాలు ఈ సర్వే నెంబర్లు. సాధారణంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టడం నేరం. కానీ వెలిచాలలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థానిక నాయకులతో కలిసి ఒక అడుగు ముందుకు వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నెంబరు 682, 683లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేయడమే కాకుండా నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇప్పుడు ఆ నిర్మాణాలకు పంచాయతీ ద్వారా ఇంటి నెంబర్లు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే అటు నాయకులతో పాటు ఇటు అధికారులు తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. సర్వే రిపోర్టులు చూపిస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. రియాల్టర్లు మాత్రం ఈ భూములను పట్టా భూములుగా అమాయకులను రియాల్టర్లు నమ్మబలుకుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది ఎందుకు మౌనం వహించడంపైన పలు అనుమానాలకు తావిస్తుంది. నకిలీ పత్రాలు సృష్టించి ఇంటి నెంబరు తెచ్చుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కళ్ళు మూసుకుంటే అక్రమాలకు బలమైన పునాది పడినట్టే అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు ఉంటే వెంటనే నోటీసులు ఇవ్వాలి. కానీ రియల్టర్లను అలర్ట్ చేసే విధంగా కాంప్లిమెంట్స్ చేస్తున్న అధికారుల తెర వెనుక అండదండలు, భారీ కరెన్సీ దండలకు రహదారులు వేస్తున్నారనేది పలువురి అభిప్రాయం. ప్రస్తుతం ఇక్కడ మాత్రం రోడ్లు, డ్రైనేజీ పూర్తి కావటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రామస్తుల అవసరాల కోసం కేటాయించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిధులు వివాదాస్పదమైన సర్వే నెంబర్లకు తరలిస్తున్నారనేది గ్రామస్తుల ఆవేదన. గ్రామ సర్పంచ్ నరసింహారావు, స్పెషల్ ఆఫీసర్, ఇతర అధికారులందరూ చేతులు కలిపి ఈ భారీ స్కామ్కు రహదారులు నిర్మించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత దారుణం కళ్ళ ముందే జరుగుతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీ వరకు సంబంధిత అధికారులు స్పందించిన తీరు, స్పందించిన వైనం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా అక్రమార్కుల పాలైపోతున్న సర్వే నెంబర్లపై అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానిక గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఉన్నాను గత 8 months నుంచి. నిన్న ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది వెలిచాల నుండి. 682, 683 అనే సర్వే నంబర్లో అసైన్మెంట్ కాబడిన భూముల కోసము వాళ్ళు వేరే వాళ్ళు సీసీ రోడ్ వేశారు, ప్రభుత్వం నుండే వేశారు అనేది నిన్న మా దృష్టికి ఒక దరఖాస్తు ఇచ్చారు. దానికోసం అనేసి ఎంక్వైరీ కోసము ఆర్ఐకి ఇవ్వడం జరిగింది. ఆర్ఐ ఎంక్వైరీ చేసిన తర్వాత మేము అది రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని, అంటే మనం ఎప్పుడు అసైన్మెంట్ చేశాము, ఎవరికి చేశాము అనే దాని గురించి మనము డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆర్డీఓ గారికి సబ్మిట్ చేస్తాము. ఇందులో విషయం ఏంటంటే వారు చెప్పింది నిన్న గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ చేసింది అగ్రికల్చర్ చేస్తారా, హౌస్ సైట్స్ చేస్తారా అని అడగడం జరిగింది. మనము అసైన్మెంట్ అనేది ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము వాళ్ళ క్రైటీరియా. సింగారావు, సర్పంచ్ వెల్చాలి. ఇప్పుడు మేము గత 2 మాసాలుగా మేము ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సీసీ రోడ్లు కూడా ఇళ్ళ మధ్యలోనే సీసీ రోడ్ వేస్తారు. వాటికి మంజూరు తీసుకొని ఉన్న రోడ్లకే మేము సీసీ రోడ్లు ఇప్పుడు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇంకేం వేయలే, మేము సీసీ రోడ్లు ఇంకేం మొదలు పెట్టలే. ఉంది, అది ఇప్పుడు మేము చేసింది కాదు, గతంలో చేసినాయి వేసి కొన్ని ఈ గత 10 సంవత్సరాలుగా వేస్తుంటాం అనుకోండి. 683 ఆ రోడ్ ఎంబడి ఇటువంటి టూర్ సంగతి తెలియదు. 683 అనేది కరెక్టే. అక్కడ మీకు రోడ్లు వేయడం అనేది గత 10 సంవత్సరాలు ఇళ్ళ మధ్యలో రోడ్లు వేయడం అనేది ఇండ్లు ఉంటేనే రోడ్ వేస్తుంది.
ఇవ్వడానికి మనం ప్రభుత్వం నుంచే ఉపాధి హామీలో మనం శాంక్షన్ తీసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు చేసింది కాదు అది. రికార్డులు ఉంటాయి తప్పకుండా. మీకు టెక్నికల్గా మీకు పంచాయరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర ఉంటుంది, డిప్యూటీ గారి దగ్గర ఉంటాయి. అంటే అప్పుడు ఎప్పుడు శాంక్షన్ ఇచ్చినప్పటికీ నేను గత 2 సంవత్సరాలుగా ఇక్కడ సెక్రటరీగా చేయడం జరిగింది. యాజ్ ఏ పంచాయతీ సెక్రటరీగా మా యొక్క విధులు మేము నిర్వహిస్తూ మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ కానీ 683 సర్వే నెంబర్లో ఇండ్లు కడుతున్నారని చెప్పి మీరు అంటున్నారు, కానీ మాకు ఎలాంటి పర్మిషన్ కోసం మా దగ్గరికి రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ విలేజ్ గత 2 సూడా విలేజ్లో కలవడం జరిగింది. ఇది సూడా కింద వస్తుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం జరగదు. ఒకవేళ అక్కడ అనధికారికంగా కడితే మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? అనధికారికంగా కడితే మాకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము దానిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే దరఖాస్తు ఇచ్చాము. ఇంకొక విషయం, మీకు ఒక చిన్న విషయం తెలిసి ఉండాలి. అగ్రికల్చర్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ అని మీరే అంటున్నారు. అసైన్ ల్యాండ్లో ఎప్పుడు కానీ కట్టడాలు కట్టడం అలాంటివి జరుగుతున్నప్పుడు దాంట్లో రెవెన్యూ వాళ్ళ ఇన్వాల్వ్. శ్రీకృష్ణ, గ్రామం వెలిచాల, రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలో 682/83 సర్వే నెంబర్ గల అసైన్మెంట్ భూములలో గతంలో ప్రభుత్వం అనేది ఎస్సీలకు కేటాయించడం జరిగింది. అట్టి భూమి అనేది వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఆ యొక్క ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దళితులకు. కానీ అట్టి సర్వే నెంబర్లో అసైన్మెంటు ల్యాండులలో అక్రమంగా కొన్ని నిర్మాణాలు అనేది కొనసాగించడం జరుగుతుంది. వాటిని ఆపవలసిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా వాటిని నిలుపుదల చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ సుమారు 100 నుండి 200-300 ఇండ్లు ఇప్పటికీ కట్టడం జరిగింది. వాటికి ఎలాంటివి కూడా పర్మిషన్లు ఇప్పటివరకు ఇవ్వలేదు, ఎందుకంటే అసైన్మెంట్ ల్యాండ్ కానీ. కాబట్టి చట్టాన్ని కాపాడవలసినటువంటి అధికారులు ఏదైతే చట్టం ఏదైతే ఉందో, ఆ పిఓటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి వ్యతిరేకంగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు కొనసాగించినప్పటికీ కూడా వాటిని నిలుపుదల చేసే అధికారం అధికారులకు ఉంటుంది. చట్టాన్ని రక్షించవలసిన బాధ్యత కూడా అధికారులకు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి. ఏమిటంటే చట్టాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గల అధికారులు అక్కడ ఆ యొక్క అసైన్మెంట్ ల్యాండ్లో శ్రీకృష్ణ, గ్రామం వెలిచాల, రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలో 682/83 సర్వే నెంబర్ గల అసైన్మెంట్ భూములలో గతంలో ప్రభుత్వం అనేది